హలో మై డియర్ ఫ్రెండ్స్, మరొక టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. మన శ్రీశ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ నుంచి మరొక వీడియోని కోడ్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా ఒక మార్కు గెయిన్ చేసే టాపిక్ ఇది. కంపల్సరీగా అండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టీఆర్ఎస్ సభలో సమావేశాలకు సంబంధించి కాలక్రమాన్ని క్రోనాలజీని కోడ్ రూపంలో రూపొందించాను. ఈ సభలో సమావేశాల మీద టీఆర్ఎస్ నిర్వహించిన సభలో సమావేశాలకు సంబంధించి ప్రశ్న లేకుండా మూమెంట్ పేపరే కాదండి, తెలంగాణ హిస్టరీ కాదు, జనరల్ స్టడీస్లో కూడా దీనికి సంబంధించిన ప్రశ్న లేకుండా పేపర్ రావట్లేదండి. గతంలో జరిగిన అనేక ఎగ్జామ్స్లో రావటం జరిగింది. మరి ఈ టీఆర్ఎస్ సభలో సమావేశాలకు సంబంధించి 17 మే 2001 సింహగర్జన పేరుతో టీఆర్ఎస్ తొలి సభ నిర్వహించింది. అంటే టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత ఏప్రిల్ 27న ఏర్పాటు చేసిన తర్వాత మే 15న తొలి సభను నిర్వహించడం జరిగింది. అది సింహగర్జన పేరుతో ఎక్కడండి? కరీంనగర్లో. నెక్స్ట్ 17 నవంబర్ అదే 2001లో ప్రజాగర్జన పేరుతో ఖమ్మంలో నిర్వహించడం జరిగింది. 27 మార్చి 2002లో శంకరావ సభ పేరుతో వికారాబాద్లో నిర్వహించడం జరిగింది. 6 జనవరి 2003లో తెలంగాణ గర్జన పేరుతో సికింద్రాబాద్లో నిర్వహించడం జరిగింది. ఆగస్టు 2003లో కోలాహలం పేరుతో కొల్లాపూర్లో నిర్వహించడం జరిగింది. ఇక్కడ డేట్ అవైలబుల్ లేదండి, కాకపోతే ఇయర్ మంత్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 15 సెప్టెంబర్ 2003లో నగారా పేరుతో నాగర్ కర్నూలులో సభ నిర్వహించడం జరిగింది. 12 ఫిబ్రవరి 2006లో పోలవరం గర్జన పేరుతో భద్రాచలంలో సభ నిర్వహించడం జరిగింది. 8 సెప్టెంబర్ 2006లో సమర శంకారావం పేరుతో సిద్దిపేటలో సభను నిర్వహించడం జరిగింది. డిసెంబరు 2006 22న తెలంగాణ ఆత్మగౌరవ సభ పేరుతో నల్లగొండలో నిర్వహించడం జరిగింది. చాలాసార్లు ఈ యొక్క పేర్లు ఇచ్చి వీటిని యొక్క కాలక్రమాన్ని అమర్చమని అడగటం జరిగింది. అంటే జంబ్లింగ్ ఇచ్చి కరెక్ట్ కాలక్రమ ఆర్డర్ని అడిగారు. లేదా ఈ యొక్క సభల పేర్లు ఇచ్చి ఏ ప్రదేశంలో జరిగింది జతపరచమని అడగటం కూడా జరిగింది. అందుకోసమని మనం రూపొందించిన కోడ్ ద్వారా వీటి యొక్క కాలక్రమాన్ని ఈజీగా గుర్తించవచ్చు. మరి ఏది ఏ ప్రదేశంలో జరిగిందని ఎలా గుర్తించాలి అంటే, మొదటి సభ సింహగర్జన. కేసీఆర్ సింహంలాగా గర్జిస్తూ తెలంగాణకు సంబంధించి టీఆర్ఎస్ని ఏర్పాటు చేశారు. ఆ విధంగా సింహగర్జన చేశాడని అలా గుర్తుంచుకోండి. అది ఎక్కడ? కరీంనగర్లో. కేసీఆర్ సింహగర్జన కరీంనగర్, అలా గుర్తుంచుకోండి. ప్రజాగర్జన ఖమ్మంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ప్రజా పోరాటం తొలిసారిగా 1969 తొలిదశ ఉద్యమంలో మొదటిసారిగా ప్రారంభమైంది ఖమ్మంలోనే. అలా ప్రజాగర్జన అనేది ఖమ్మం అని గుర్తుంచుకోండి. శంకారావ సభ వికారాబాద్. ఇక్కడ శంకారావం వికారం కలిగించదు, అలా గుర్తుంచుకోండి. శంకారావం వికారం, అలా రైమింగ్ వర్డ్ ద్వారా గుర్తుంచుకోండి. తెలంగాణ గర్జన సికింద్రాబాద్. ఇక్కడ తెలంగాణ గర్జన సికింద్రాబాదు, తెలంగాణ నడిబొడ్డు సికింద్రాబాద్, అలా గుర్తుంచుకోండి. కోలాహలం కొల్లాపూర్, అలా రైమింగ్ లెటర్ కానీ వర్డ్ ద్వారా గుర్తుంచుకోండి. నగారా పేరుతో నాగర్ కర్నూలు. నగ, అలా రైమింగ్ లెటర్ వర్డ్ ద్వారా గుర్తుంచుకోండి. ఈ పోలవరం గర్జన అనేది భద్రాచలం. మరి పోలవరం అనే ప్రాంతం భద్రాచలానికి దగ్గరగా ఉంది కావున భద్రాచలం అని గుర్తుంచుకోండి. ఈ సమర శంకారావం అనే సభ సిద్దిపేటలో. సిద్దిపేట, అలా గుర్తుంచుకోండి. చివరిగా జరిగింది తెలంగాణ ఆత్మగౌరవ సభ నల్గొండ, అలా గుర్తుంచుకోండి. అంటే ఏ సభ ఎక్కడ జరిగిందని అడుగుతారు, లేదా వీటి యొక్క కాలక్రమాన్ని క్రోనాలజీని కూడా అడుగుతారు. కావున ఆ క్రోనాలజీని కూడా ఈజీగా గుర్తించడానికి నేను ఒక కోడ్ రూపొందించడం జరిగింది. సి ప్రశాంతి కొన్న గౌను ధర సగమైంది. ఇక్కడ సి అంటే రౌండప్ చేయడం జరిగింది. చూడండి, సి అంటే సర్కిల్ ఉంచాను. సి అంటే సింహగర్జన, అంటే ప్రజాగర్జన, శాంతిలో షా ఉంది కదా, షమ్ ఉంది కాబట్టి శంకారావం,
తి అంటే ఇక్కడ తే అండి తెలంగాణ గర్జన. కొన్న గౌను అంటే కొన్నలో కో అంటే కోలాహలం. ఇక్కడ నా అంటే నగారా. ఇక్కడ గౌ అన్నం గాని గౌగా రాశాను. ఇక్కడ గర్జన పోలవరం గర్జన. ఈ ధర మనకు లింక్ కోసం రాయటం జరిగింది. ఇక్కడ సగమైందులో సా అంటే సమర. ఇక్కడ గం అంటే గౌరవ, ఆత్మగౌరవ సభ. ఈ విధంగా ఈజీగా గుర్తించవచ్చు కాలక్రమాన్ని కూడా. చూడండి, సి ప్రశాంతి కొన్న గౌను ధర సగం అయ్యింది. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 మార్కు రావటానికి అవకాశం 100%కి 100%, సెంట్ అవకాశం ఉన్న టాపిక్ ఇది. టీఆర్ఎస్ సభలో సమావేశాలకు సంబంధించి ఏ సభ ఎక్కడ జరిగిందనేది ఎలా అయినా అడగవచ్చు. మనం కూడా వాటిని రైమింగ్ లెటర్ ద్వారా కోడ్ రూపొందించడం జరిగింది. లేదా వీటి యొక్క కాలక్రమాన్ని క్రోనాలజీకి సంబంధించి కూడా మనం కోడ్ రూపొందించడం జరిగింది. మరొక ముఖ్యమైన వెరీ ఇంపార్టెంట్ అండి, దీని నుంచి కూడా ఖచ్చితంగా 1 మార్కు ప్రశ్న వస్తుంది. మూమెంట్ పేపర్లో ఈ టాపిక్ లేకుండా పేపర్ అనేది ఉండదని నేను అనుకుంటున్నా. గతంలో చాలాసార్లు దీన్ని కూడా అడగడం జరిగింది. ఓయూ విద్యార్థి జేఏసీ సభలో వీటి యొక్క కాలక్రమానికి సంబంధించి కోడ్స్ అండి. ఇవి కేవలం ముఖ్యమైన 4 మాత్రమే ఉన్నాయి. చూద్దాం. మొదటిగా జనవరి 3, 2010లో విద్యార్థి మహాగర్జన పేరుతో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది. ఓయూ విద్యార్థి జేఏసీ వాళ్ళు జనవరి 3, 2010లో విద్యార్థి మహాగర్జన పేరుతో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది. 23 జనవరి 2010లోనే తెలంగాణ విద్యార్థి బేరీ అనే పేరుతో నిజాం కాలేజీలో నిర్వహించడం జరిగింది. ఈ సభకే సుష్మా స్వరాజ్ గారు హాజరవటం జరిగింది. ఇక్కడ చూడండి, విద్యార్థి మహాగర్జన ఓయూ ఇది కూడా గుర్తుంచుకోండి ఎక్కడ జరిగారని. తెలంగాణ విద్యార్థి బేరీ నిజాం కాలేజ్ గ్రౌండు. నెక్స్ట్ విద్యార్థుల పొలికేక వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ. కేక ఎక్కడ వచ్చిందంట? కాకతీయ యూనివర్సిటీలో జరిగిందంట. విద్యార్థుల పొలికేక అనే కార్యక్రమాన్ని కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించారు. మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవచ్చు? ఏ ప్రదేశం అంటే పొలికేక కాకతీయ యూనివర్సిటీ. అలా గుర్తుంచుకోండి. విద్యార్థి బేరీ సుష్మా స్వరాజ్ హాజరయ్యారు. ఇది నిజాం కాలేజ్ గ్రౌండ్. విద్యార్థి మహాగర్జన ఓయూలో. మరి విద్యార్థులకు సంబంధించిన మరొక ముఖ్యమైన కార్యక్రమం దీన్ని ఇక్కడ రాయడం జరిగింది. పరకాల ప్రభాకరు 101 అబద్ధాలు అనే పుస్తకావిష్కరణను అడ్డుకున్నారు. అంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి విమర్శిస్తూ రాసినటువంటి పుస్తకాన్ని విద్యార్థులు ఇక్కడ అడ్డుకోవడం జరిగింది 2013లో. సెప్టెంబర్ 21, 2013లో తెలంగాణ విద్యార్థి యుద్ధ బేరీని ఓయూ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ చూడండి, తెలంగాణ విద్యార్థి బేరీ ఓన్లీ ఒట్టి బేరీ మాత్రం నిజాం కాలేజీలో నిర్వహిస్తే, తెలంగాణ విద్యార్థి యుద్ధ బేరీ ఆర్ట్స్ కాలేజీలో. యుద్ధం అనేది ఒక ఆర్ట్, యుద్ధం చేయటం ఒక ఆర్ట్, అంటే ఒక కళ. అలా గుర్తుంచుకోండి. యుద్ధం చేయటం ఒక ఆర్ట్, ఒక కళ. అలా గుర్తుంచుకోండి. తెలంగాణ విద్యార్థి యుద్ధ బేరీ అనేది ఓయూ ఆర్ట్స్ కాలేజీ. కేక అనేది కాకతీయ యూనివర్సిటీ. ఇక్కడ విద్యార్థి బేరీ అనేది నిజాం కాలేజు. ఇక్కడ గర్జన అనేది ఓయూ. మొదటిసారిగా గర్జించింది ఓయూ కాబట్టి అలా గుర్తుంచుకోండి. మరి వీటి యొక్క కాలక్రమం కోసం మనం రూపొందించిన కోడ్ వచ్చేసి, విద్యార్థులు మహాబేరి మ్రోగించి పొలికేక బెడుతూ యుద్ధం చేశారు తెలంగాణ సాధన కోసం. విద్యార్థులు మహాబేరి మ్రోగించి పొలికేక బెడుతూ యుద్ధం చేశారు తెలంగాణ సాధన కోసం. ఇక్కడ మహా అంటే విద్యార్థి మహాగర్జన 2010. బేరీ అంటే తెలంగాణ విద్యార్థి బేరీ. ఇక్కడ నిజాం కాలేజ్ 2010. ఇక్కడ పొలికేక అంటే కాకతీయ యూనివర్సిటీ 2010. నెక్స్ట్ ఇక్కడ యుద్ధం అంటే తెలంగాణ విద్యార్థి యుద్ధ బేరీ ఇక్కడ 2013. ఈ విధంగా కూడా కోడ్ రూపొందించాం. క్రోనాలజీని ఈజీగా గుర్తించవచ్చు. నేను రూపొందించిన ఈ కోర్సును చదివి ఆ టాపిక్స్ని 1-2 సార్లు చదివితే ఖచ్చితంగా ఈ 4 అంశాల నుంచి
4 నుంచి 5 మార్కులు రావడానికి అవకాశం ఉంది. అక్కడ రాజకీయ జేఏసీ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్ సభలో సమావేశాలు కావచ్చు, చాలా ఇంపార్టెంటు. ఇవన్నీ కూడా మరి టీఆర్ఎస్ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి ఈ ప్రశ్నల నుంచి, ఈ అంశాల నుంచి ఖచ్చితంగా 5 నుంచి 6 మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.